హాయ్లో వెల్కమ్ బ్యాక్. వీడియోలో ఏంటంటే ఏపీఎంసీ 2024కి సంబంధించి చాలా మందికి ఇంకా అంటే రిపీటెడ్గా క్వశ్చన్స్ అనేది చేస్తున్నారనమాట. 10+2 నాట్ అవైలబుల్, 10+2 నాట్ అవైలబుల్ అని. సో దీనికి సంబంధించి వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. మీకు వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి ఇలా స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను కదా, 10+2 నాట్ అవైలబుల్ అనేసి వస్తుంది అనమాట. సో ఇలా నీకు వచ్చిందంటే నేను నీకు సొల్యూషన్ అనేది ఇస్తాను అనమాట. సో ఇంకా నీకు దీన్ని క్లియర్గా మేము చేయాలంటే తొందరగా వాట్సాప్లో మెసేజ్ చేయి, దానికి సంబంధించి నీకు రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు క్లియర్గా చెప్తాను చూడండి. సో మీకైతే 10+2 నాట్ అవైలబుల్ అనేసి ఎందుకు వస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఇంటర్ మార్క్స్ అనేది వాళ్ళ దగ్గర లేవు. సో ఇంటర్ మార్క్స్ కానీ లేదంటే మీరు ఎంసెట్ కి అయితే ఎలిజిబుల్ అయ్యారు, బట్ వాళ్ళ దగ్గర అయితే ఐపీఈ మార్క్స్ అయితే లేవన్నమాట యాడ్ చేయడానికి. సో దాని నుంచి లేదంటే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ లేకపోవడం, సో ఇలాంటి చాలా మిస్టేక్స్ వల్ల మీకైతే ర్యాంక్ అనేది రాలేదన్నమాట. సో ఇది రావాలంటే మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వీలైతే అంటే హెచ్సిఎల్ దగ్గర కన్నా వెళ్ళండి, లేదంటే నేను మీకు క్లియర్ గా చెప్తాను చూడండి, అఫీషియల్ వాళ్ళకి మెయిల్ చేయాలి. సో మీరు హెచ్సిఎల్ దగ్గరికి వెళ్తే అవుతుందా అంటే, సో హెచ్సిఎల్ దగ్గరికి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తే అవుతుంది అనమాట. సో మీరు డీటెయిల్ గా వాళ్ళకి మెయిల్ చేస్తే తొందరగా అవుతుంది. సో మీరు హెచ్సిఎల్ దగ్గరికి వెళ్తే సో మాక్సిమం ఇప్పుడైతే వెబ్ ఆప్షన్స్ టైం కాబట్టి మీకైతే లేట్ అవుతుంది అనమాట. సో దాని నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఫాస్ట్ గా మీరైతే మెయిల్ అనేది చేయాలి. సో మెయిల్ అనేది ఎలా చేయాలంటే, ఫార్మల్ లెటర్ అనేది వాళ్ళకి సెండ్ చేయాలన్నమాట. ఎలా పడితే అలా సెండ్ చేయడానికి వాళ్ళు ఏం మన ఫ్రెండ్స్ లేదంటే కొలీగ్స్ కాదు కదా. సో వాళ్ళకైతే ఫార్మల్ లెటర్ లో షార్ట్ గా మనము అక్కడంతా ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తాం. లైక్ అంటే ఇంకా మీకు క్లియర్ గా చెప్పాలంటే, సో అంటే అక్కడ క్లియర్ గా ఫార్మల్ గా మేమైతే లెటర్ అనేది రాస్తాం. షార్ట్ గా కదా అనేసి థ్యాంక్ యూని టీక్యూ అని పెట్టడం ఇలా కాదు, థ్యాంక్ యూ అని పెడుతూనే సో మనము షార్ట్ గా క్లియర్ గా మనము రాయాలన్నమాట. లైక్ అంటే సబ్జెక్ట్ దగ్గర సబ్జెక్ట్ క్లియర్ గా రాయాలి. సో ప్రతి ఒక్కటి అంటే సబ్జెక్ట్ అనేది ఒక 1 లైన్ లేదా 2 లైన్స్ లో మనమైతే ఇది చేసేయాలి. సో అలాగైతే క్లియర్ గా మనం రాసేసి మెయిల్ అనేది వాళ్ళకి సెండ్ చేయాలి. ఇంకా మీకు మెయిల్ అనేది ప్రిపేర్ చేయాలంటే మీకు సపరేట్ గా మెయిల్ ప్రిపేర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో మీకు సపరేట్ గా మెయిల్ ప్రిపేర్ చేయాలంటే వాట్సాప్ లో మెసేజ్ చేయండి. వాట్సాప్ నెంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నాను కదా, సో ఇక వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి. నేను మీకు క్లియర్ గా అంటే మేమే మీకు సెండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. మా యొక్క టీం మీకైతే వర్క్ చేస్తుంది. సో ఈ వీడియో అయితే ఏంటే సో అదనమాట. సో మనమైతే క్లియర్ గా మెయిల్ అనేది చేయాలి. అఫీషియల్ వాళ్ళు అయితే మీ యొక్క డీటెయిల్స్ అనేది లేకపోవడం వల్ల వాళ్ళైతే చేయలేకపోతున్నారు. మీ డీటెయిల్స్ అయితే క్లియర్ గా వాళ్ళకి సెండ్ చేయాలి. సో సెండ్ చేయడానికి మీరైతే క్లియర్ గా వాట్సాప్ లో మెసేజ్ చేయండి. మేమైతే మీకు సంబంధించి నేను నీకు క్లియర్ గా డీటెయిల్ గా సెండ్ చేస్తాను. మీకు ర్యాంక్ వచ్చే లెక్క అయితే మేము చూసుకుంటాం. ఓకేనా, 99% మీకైతే ర్యాంక్ వస్తుంది. మాక్సిమం మీరు ఫస్ట్ పేజ్ కౌన్సిలింగ్ కి ఎలిజిబుల్ అయ్యే లెక్క చూస్తాం అనమాట. సో ఇప్పుడు చూసావు కదా, ఎప్పుడైనా మెసేజ్ చేస్తే తొందరగా అయిపోద్ది. నువ్వు ఎంత లేట్ చేస్తే అంత అంటే మీకైతే పేజ్ కి మీరు ఎలిజిబుల్ కాదనమాట. మీరు ఎంత లేట్ చేస్తే అంత ఫస్ట్ పేజ్ కి ఎలిజిబుల్ అనేది కాదనమాట. సో ఫాస్ట్ గా మెసేజ్ చేయండి, మాక్సిమం మేము ట్రై చేస్తాం. ఐ విల్ ట్రై మై బెస్ట్ లెవెల్. సో అయితే మీకు ర్యాంక్ వస్తుంది. మీరు ఫస్ట్ పేజ్ కి అయితే ఎలిజిబుల్ అవుతారు, లేదంటే సెకండ్ పేజ్ కి అనమాట. బట్ ఫస్ట్ పేజ్ కి సెకండ్ పేజ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఫస్ట్ పేజ్ లో అయితే మీకు ది బెస్ట్ కాలేజ్ లో సీట్ వస్తుంది. సెకండ్ పేజ్ లో ఏంటంటే చెత్లో కాలేజ్ లో అయితే సీట్ వస్తుంది అదనమాట. సో వీడియో అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్ హబ్.